ఈ మూవీలో వాయిస్ కానీ మీరు కళ్ళు మూసుకున్నా సరే ఎదర ఏం జరుగుతుంది స్క్రీన్ మీద అనేది మీ మైండ్లో వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్స్, ఇంకా సముద్రం, మహాలు, ఇంకా పక్షులు, మీ చెట్లు అన్ని యానిమేషన్ అయినా సరే మీ కళ్ళ కట్టినట్టు ఒక రియల్ వరల్డ్ వెళ్ళినట్టు ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ కథ వచ్చేసి దేవతలు రాక్షస లోకంలో జరిగింది. తన సోదరుడైన హిరణ్యాక్షుడిని వరాహారు అవతారంలో ఉన్న విష్ణు సంహరించేందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న రాక్షసరాజు హిరణ్యకశిపుడి గురించి ఘోరమైన తపస్సు ద్వారా హిరణ్యకశిపుడు అపారమైన శక్తులు పొందుతాడు. ఈ శక్తులతో 3 లోకాలని పరిపాలించి చివరికి తానే దేవుడిని ప్రకటించుకుంటాడు. తనకి 5 ఏళ్ల కొడుకు ప్రహ్లాదుడు ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ తండ్రికి ఎదురు తిరుగుతాడు. ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే ప్రహ్లాదుడు అంచలంచలమైన విష్ణు భక్తి విష్ణువు నరసింహ అవతారంగా ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఈ సినిమా చూస్తుంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఇది ఒక దేవతల రాక్షసుల లోకంలో ఉన్న సన్నివేశాలు మొత్తం మీ కళ్ళ కట్టినట్టు చూపించే ఒక కార్టూన్ మూవీ లాగా తీశారనమాట. నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించి విశ్వంలో సమతుల్యతను అంటే పునరుద్ధరిస్తాడు. ఈ కథ ధైర్యం, స్థిరత్వం, ఇంకా మంచి చెడుకి మధ్య నిరంతరం జరిగే యుద్ధాన్ని ఉత్కంఠభరితంగా వివరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ని హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు నిర్మించారు. అంటే వాళ్ళు కాంతారా, సాలార్ వంటి ప్రసిద్ధి చెందిన సినిమాని నిర్మించడం జరిగింది. ఇది 3D యానిమేటెడ్ చిత్రమైనా సరే ఎంతో గూస్ బంప్ వచ్చేలాగా విఎఫ్ఎక్స్ కానీ యానిమేషన్ కానీ ఇప్పటికీ ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన మంచి యానిమేషన్తో తీశారు ఈ సినిమా. అందరూ అందుకు మెచ్చుకున్నారు. ఏ సినిమా థియేటర్ చూసినా ఖాళీ ఉండటం లేదు భయ్య. మీకు కూడా ఈ సినిమా గురించి చూడాలనే ఉంటే వెళ్ళి ఖచ్చితంగా చూడండి.